మొత్తానికి ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం కూటమిదే హవా అని చెప్పని సర్వే ఎస్సీ ఎస్టీ రైట్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వానికి అవకాశాలు ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయాలేంటి, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అభిప్రాయాలేంటి అనేటువంటి అంశాలపైన చాలా క్రియాశీలకమైనటువంటి సర్వేని పీపుల్ పల్స్ వారు చాలా క్రియాశీలకమైనటువంటి సర్వేని వాళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. ట్రాకర్ పోల్ ద్వారా వాళ్ళు ఒక డేటాని, అంటే ఓన్లీ ఇది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ మాత్రమే. ఎందుకు అనంటే 36 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 36 నియోజకవర్గాలు. ఆ నియోజకవర్గాలు ఎవరి వైపు అయితే ఉంటాయో వారు ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ 36 నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాలు 29, ఓకే, ఎస్టీ నియోజకవర్గాలు 7, మొత్తం కలిపి 36. ఈ 29 ప్లస్ 6 కలిపితే 7 కలిపితే 36 నియోజకవర్గాల డేటాకు సంబంధించి ఒక క్లియర్ కట్ వాళ్ళు ఒక రిపోర్ట్ని, అనాలిసిస్ని ఇవ్వటం జరిగింది. అందులో పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి దాంట్లో వారు ఒక మాజీ సీనియర్ జర్నలిస్టు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా అప్పట్లో మీడియా ఇచ్చేసేవాళ్ళు, రవిచంద్ అని, ఆయన మనకు కూడా పరిచయము. అలాగే వారితో పాటు వారి టీము, ఒక ముఖ్యమైనటువంటి టీము, వారందరూ కలిసి ఆ రిపోర్ట్ని సర్వేని బయటకు ఇవ్వటం జరిగింది. అయితే దీంట్లో వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 36 నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్స్ 180 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంట. ఆ పోలింగ్ స్టేషన్స్లో శాంపిల్స్ని 3960 శాంపిల్స్ని వారు తీసుకోగలిగారు. 3960 శాంపిల్స్ని అందులో ఒక్కొక్క పోలింగ్ బూత్లో, అంటే పోలింగ్ స్టేషన్లో 20 నుంచి 25 శాంపిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేశారట. 20 నుంచి 25 శాంపిల్స్ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఒక డేటాని క్రోడీకరించి ఆ రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేయడం, రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 800 నుంచి 1000 ఓట్లు, 1200 ఓట్లు వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో 20 నుంచి 25 ఓట్లు మాత్రమే తీసుకోగలిగారు. అంటే అంతకంటే ఎక్కువ చేయడానికి కుదరదు. యాక్యురసీ రావాలంటే దీనికంటే ఇంకొక 30%, ఇంకొక 10, 20 అట్లా చేస్తుంటారు. బట్ ఉన్నంతలో, చేసినంతలో వారు ఇచ్చినటువంటి 36 స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో మనం క్లియర్గా గమనిస్తే అసలు దీంట్లో మనం కింద నుంచి పైకి వద్దాం. వాళ్ళు పైనుంచి కిందకి ఇచ్చారు, మనం కింద నుంచి పైకి వద్దాం. అందుట్లో సీఎం ఛాయిస్గా, అంటే ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని 38% కోరుకుంటున్నామని, చంద్రబాబు నాయుడు గారిని 44% కోరుకుంటున్నామని, పవన్ కళ్యాణ్ గారిని 11% కోరుకుంటున్నామని, వైఎస్ షర్మిలాని 1% కోరుకుంటున్నామని, దగ్గుబాటి పురంధేశ్వరి గారిని 1% కోరుకుంటున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వారు ఆ సీఎం చాయిస్ అనేటువంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 38% కోరుకుంటున్నారు, కావాలి మరలా ముఖ్యమంత్రి కావాలని. చంద్రబాబు నాయుడు గారిని 44% ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని 11% మంది కోరుకుంటూ ఉన్నారు. అట్లాగే వైఎస్ షర్మిలాని 1% కోరుకుంటున్నారు. పురంధేశ్వరి గారిని కూడా 1% కోరుకుంటున్నారు ఈ మొత్తం తీసినటువంటి శాంపిల్స్లో. ఇక అట్లాగే అసలు కూటమి ఎలియన్స్ వలన ఏంటి అనేటువంటి దాంట్లో చూసినప్పుడు కూటమి గుడ్, అంటే బాగుంది, మంచిదే అని చెప్పిన 46% అభిప్రాయపడ్డారట. బ్యాడ్ అంటే ఇది సరైనది చర్య కాదు, కూటమిగా ఉండకూడదని చెప్పని 42% అభిప్రాయం వ్యక్తం చేశారని, అట్లాగే దీంట్లో దాని మీద ఎటువంటి అభిప్రాయాలని 12% వ్యక్తం చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక దీంట్లోనే మనము ఒక వైఎస్ఆర్సీపీ గవర్నెన్స్, అంటే ప్రభుత్వ పరిపాలన అంశం ఎలా ఉంది అన్నప్పుడు వెరీ గుడ్ 16% మంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని, గుడ్ 22% మంది బాగానే ఉందని, యావరేజ్ అంటే చెప్పలేము అన్నట్లుగా 19% మంది,
బ్యాడ్ 14% మంది బాగలేదని, వెరీ బ్యాడ్ 29% మంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతని వ్యక్తం చేశారు. అంటే వెరీ గుడ్ కలిపితే 38% ఉంది, బ్యాడ్ వెరీ బ్యాడ్ కలిపితే 43% ఉంది. మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు అట్లాంటి పర్సంటేజ్ వచ్చింది. ఇక ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వస్తుంది అనేటువంటి దాని మీద ప్రజలను అడిగినప్పుడు 3960 మంది మీద వాళ్ళు అడిగినప్పుడు శాంపిల్స్లో 36 నియోజకవర్గాలు అడిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 40% వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 53% వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా క్రియాశీలకంగా ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయంగా వారు దాంట్లో పేర్కొనడం జరిగింది. ఇక ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయగలుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 41% డెవలప్మెంట్ చేస్తుందని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, తెలుగుదేశం పార్టీ 45% డెవలప్మెంట్ చేయగలదని, జనసేన పార్టీ 8% చేయగలదని, బీజేపీ పార్టీ 1% చేయగలదని. అంటే ఈ మూడు కలపాలప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి చూసినప్పుడు సరే ఇది ఒక అంశం. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఛాన్స్ ఇస్తారా అని చెప్పిన ఒక క్వశ్చన్కి మాత్రం 43% మంది ఇస్తామని, 48% ఇవ్వమని, దాని మీద ఎటువంటి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు 9%గా వారు దీంట్లో పేర్కొనటం జరిగింది. సరే ఇక ఓవరాల్గా ఇది దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి క్రియాశీలకమైనటువంటి అంశం. ఇక 36 స్థానాల్లో ఏ స్థానంలో ఎవరికి ఎక్కువ అవకాశం వస్తుంది అన్నప్పుడు మనం 2019 ఫలితాలని 2024 ఫలితాలను కూడా చాలా క్రియాశీలకంగా గమనించాలి. ఇందులో 2019 ఎన్నికల్లో మనం చూసినప్పుడు చాలా క్రియాశీలకంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 29 స్థానాల్లో 27 స్థానాలని వైఎస్ఆర్సీపీ పార్టీ క్రియాశీలకంగా మొత్తంగా కైవసం చేసుకుంది. 2 స్థానాలని తెలుగుదేశం పార్టీ 1 స్థానాన్ని, జనసేన పార్టీ 1 స్థానాన్ని, 2 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోవటం జరిగింది. ఆ 2 స్థానాల్లో ఒకటి కొండేపి వీరాంజనేయ స్వామి, అట్లాగే వరప్రసాద్ రాజోలు జనసేన పార్టీ కలిసింది. ఈ 2 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్నారు. 27 స్థానాలు వైసీపీ ఎస్సీ నియోజకవర్గాల్లో, ఇక 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 7 స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో కైవసం చేసుకుంది. ఇది ఇప్పుడు 2024లో జరిగేటువంటి వాటిల్లో వారు చెప్పినటువంటి దాని ప్రకారంగా చూస్తే ఎవరైతే 2024 సంబంధించినటువంటి దాంట్లో 10 స్థానాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో కైవసం చేసుకుంటుందని, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి 19 స్థానాలని ఈ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పని తెలియజేశారు. అంటే 10 స్థానాలకు మాత్రమే, అక్కడ 29 స్థానాల్లో 10 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది, 19 స్థానాల్లో కూటమి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక ఎస్టీ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో చూస్తే ఎస్టీ నియోజకవర్గాల్లో లాస్ట్ టైం మనం చెప్పాం 19లో 7 స్థానాలు వాళ్లే గెలిచారు అని చెప్పని. అయితే ఈసారి 24లో 5 స్థానాలని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది, 2 స్థానాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పని. అంటే మనము మొత్తం 36 స్థానాలను కనుక మనం పరిశీలిస్తే 36 సీట్స్లో 10+5 15 సీట్స్ వైసీపీ గెలుస్తుంది. ఏది 36 స్థానాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో. అట్లాగే టీడీపీ, జనసేన, బీజేపీ 19+2 అంటే 21 సీట్స్లో కూటమి విజయబావుటాన్ని ఎగరవేస్తుందనేటువంటి దాన్ని చాలా క్రియాశీలకమైనటువంటి ఒక రిపోర్ట్ని వారు సబ్మిట్ చేశారు. బట్ ఇది ఓన్లీ వారు చేసినటువంటి ట్రాకర్ పోల్ మాత్రమే. అంత మాత్రం చేత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు గెలుస్తున్నామని అటువంటి పరిస్థితి ఉందని సంబరాలు పడాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లో పరిస్థితులు ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళు తక్కువగా ఉన్నామనేటువంటి అంచనాతో వాళ్ళు మరింత యాక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, వీరు యాక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎన్నికల సందర్భం ఇంకా దాదాపు 39 రోజులు ఉంది. ఎప్పుడు ఏ రోజు ఎటువంటి సమీకరణాలు మారతాయో ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
ఓవరాల్గా 36 స్థానాలలో 21 స్థానము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది. అదేవిధంగా 15 స్థానాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటిది పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు. దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటి అనేది కూడా చాలా క్లియర్ చెప్పాము. ఇక దీనికి సంబంధించి